దొంగ నేతల్ని గుర్తించావా జగన్? వైసీపీ హయాంలో ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందారో వాళ్లే ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించారు. సీఎంగా జగన్ ఉన్నప్పుడు ఆయనకు దగ్గరై పలుకుబడిని ఉపయోగించుకుని రకరకాల లబ్ధి పొందిన నాయకులే చాలా మంది ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నష్టపోయిందల్లా అమాయక కార్యకర్తలు, అసలైన నాయకులే. దివంగత వైఎస్ఆర్పై అభిమానంతో ఆయన కుమారుడైన జగన్ వెంట నడుస్తున్నారు. అయితే ప్రయోజనాలే ప్రాతిపదికగా జగన్తో అనుబంధాన్ని పెంచుకున్న నాయకులు, కొందరు కీలక అధికారులు భారీగా లబ్ధి పొందారు. ఇలాంటి వాళ్లలో ఇప్పుడు తమ ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి కూటమితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నోళ్లున్నారు. మరికొందరు అసలు తమ ఉనికే తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. బహుశా జగన్ కు ఇలాంటి వాళ్ళ గురించి ఇప్పటికైనా తెలుస్తున్నదో లేదో మరి. జగన్ బలహీనత ఏంటంటే తనను పొగిడే వాళ్లంతా తన వాళ్లే అని భావించే రకం. అధికారం పోయిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. దగ్గర బంధువైన మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరాక ఇక మిగిలిన నాయకుల గురించి మాట్లాడడానికి ఏముంటుంది అనే ప్రశ్న ఎదురవుతోంది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా 14 అంశాలపై చర్చ జరగగా అన్నింటికీ ఆమోదం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహకాల బోర్డు తెలిపిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెట్టుబడుల వల్ల 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. అమరావతిలో 2,733 కోట్ల పనులకు, రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణానికి, కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనుంది. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పథకాన్ని ఆరంభించనున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 6న ప్రారంభం. చర్లపల్లిలో 430 కోట్లతో నిర్మించిన రైల్వే టెర్మినల్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ వర్చువల్ గా ఈ స్టేషన్ను ప్రారంభిస్తారు. హైదరాబాద్ కు సీఎం చంద్రబాబు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హైదరాబాద్ కు రానున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సమాఖ్య సమావేశాల్లో ఆయన పాల్గొనున్నారు.